హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీ ముందుకు ఒక మంచి డివోషనల్ వ్లాగ్తో వచ్చేసానండి. ముందుగా అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ ఒక విన్నపం అండి. ఎవరైతే ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సబ్స్క్రైబ్ నాకు మంచి బూస్టింగ్ లాంటిది. సో వీడియోలోకి వెళ్ళిపోదామా అండి. ఈ కార్తీక పౌర్ణమి నాడు నా దగ్గర ఒక మంచి సింపుల్ పూజా విధానం ఉందండి. ఆ పూజ చేస్తే మన అనుకున్న కోరికలు నెరవేరుతాయి అన్నమాట. నాకైతే ప్రతి పౌర్ణమికి నేను ఇలాగే చేస్తాను. నాకైతే చాలా హ్యాపీగా ఆ అమ్మవారి కరుణ వస్తున్నదండి. సో వీడియోలోకి వెళ్ళిపోదామా. అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి. ఈరోజు నేను ఒక ముఖ్యమైన పూజా విధానం చెప్పబోతున్నాను. అదేంటో కాదండి, ఇలాగా మన దగ్గర ఉన్న ఏదైనా ఒక ఇత్తడి కానీ రాగి కానీ వెండి చెంబు కానీ తీసుకొని దానిలో మంచినీళ్ళు తీసుకొని మన చెంబులోని మంచినీళ్ళు తీసుకొని ఇలా ఎర్రటి పువ్వు ఏదైనా మీ దగ్గర ఉన్న ఎర్రటి పువ్వు తీసుకొని అందులో వేసుకోవాలండి. అలాగా మన దగ్గర ఉన్న ఏ కాయిన్ అయితే ఆ కాయిన్, బంగారం అవ్వచ్చు, వెండి అవ్వచ్చు, రాగి అవ్వచ్చు, లేకపోతే మనం వాడుతున్న డబ్బులు ఏదైనా కాయిన్ని ఇలా తీసుకొని ఈ నీళ్ళల్లో వేసుకోవాలండి. వేసుకొని అందులోనే పసుపు కుంకుమ కూడా వేసి ఇలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం ఇలా మన చేతితోనే ఇలాగా ఓపెన్ అవ్వకుండా క్లోజ్ చేసుకొని చక్కగా ఇలా క్లోజ్ చేసుకొని ఇలాగే తులసి కోట దగ్గర కూర్చొని పున్నమి చంద్రుని దర్శించుకొని తులసి మీద మన చేతిని వేసి ఇక్కడ కూర్చొని లలితా సహస్రనామాన్ని పఠిస్తే మన మనసులో ఏ కోరుకున్నా ఆ తల్లి నెరవేరుస్తుందండి. ఆ తర్వాత ఈ కలశంలో ఉన్న జలాన్ని కుటుంబ సభ్యులందరూ స్వీకరిస్తే అందరికీ మంచి జరుగుతుందండి. ప్రతి కార్తీక పౌర్ణమి నేను ఇలాగే చేస్తానండి. నాకైతే చాలా అంటే చాలా మంచి జరిగింది. ఆ తల్లి కరుణాకృప నాకు ఎప్పుడు ఇలాగే కలుగుతున్నదండి. ఇదండి నా పూజా విధానం. కార్తీక పౌర్ణమి నాడు నేను ఎప్పుడూ ఇలాగే చేస్తూ ఉంటాను. మీకు కూడా నచ్చినట్లయితే పాటించండి. తప్పకుండా అమ్మవారు కరుణిస్తుందన్నమాట. ఓకేనా అండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.